on the right track. Continue with these antibiotics for 4 more days. Hello, She will be doctor. all right. Hi. How is సంబంధం? నువ్వు నా రూమ్లో కూర్చో, నేను రౌండ్స్ పూర్తి చేసుకుని వస్తాను. హాయ్ మాలతి 1 week గా ట్రై చేస్తున్నాను. ఇంటికి ఫోన్ చేస్తే దొరకట్లేదు. హాస్పిటల్ ఫోన్ చేస్తే ఎంగేజ్. Are you by any chance Yeah. engaged? I'll be back in a minute. ఓకే డాక్టర్ What is your doubt? Please spit it out. లవ్ చేసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారని నువ్వు అడిగినప్పుడు నాకు డౌట్ రాలేదు. సంబంధం వెనకాల పోయినప్పుడు నాకు డౌట్ రాలేదు. నిశ్చితార్థం అయిపోయిందట. ನಿನಗೆ ಅರಿಯಲ್ಲೇ ನಿಶ್ಚಿತಾರ್ಥ ಮೊದಲೇ ಎತ್ತರ ಬ್ಯೂಟಿಫುಲ್ ಫುಡ್ ಅರಿಯುಮೋ Oh, shut up. ఇలా చూడు మాలతి, నేను పాత జానకినే. నాకు కళ్యాణము ఇష్టం లేదు, కళ్యాణ సంబంధం అన్నా ఇష్టం లేదు. అన్నిటికీ రీజన్స్ ఉన్నాయి. నేను సంబంధం చుట్టూ తిరిగింది అతన్ని ప్రేమించి కాదు. ఓ ఆపరేషన్లో పొరపాటు నా వాచ్ అతని కడుపులో పడింది. రియలీ? తర్వాత నాకు తెలిసింది ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా సంబంధానికి తెలియకూడదని. ఒక నిమిషం ఉండు. అప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడే తను ఇక్కడ ఉన్నాడు. మీ ఆరోగ్యం అది ఎలా ఉందండి? ఒకే బిల్డింగ్లో 3 రోజులుగా ఉంటున్నాం, మీట్ అవ్వలేకపోయాం. అందుకని జానకి వస్తాను. మిస్టర్ సంబంధం, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. నేను చెప్పింది విన్నారుగా. ఆ? ఆపరేషన్ రోజు కడుపులో వాచి పడింది, అది తీయటం కోసం అని ఓ యాక్టింగ్ మీరు. అవును, అంత అబద్ధం. ఇప్పుడే నాకు అర్థమైంది. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు భయం వేసిందండి, తర్వాత ఆ అమ్మాయి బయటికి పోయినప్పుడే అర్థమైందండి. అంటే స్ట్రైక్ అయిందండి. ఎందుకంటే ఇద్దరం కలిసి వాళ్ళ పెళ్ళికి పోలీస్ స్టేషన్లో గొడవ చేసాం. ఇప్పుడు వాళ్ళ కసితో ఉంటారు. మనమే అట్లా చేసినప్పుడు వాళ్ళు అలా రెచ్చిపోవడం కూడా సహజం. కళ్ళు పడతాయి, ఐసే మరి డేంజర్ అంటారు. మన మధ్య సస్పెన్స్గా ఉంచేసుకుందాం. చివరిదాకా అసలు నోరెత్తొద్దు, ఉట్టిదే అంటా ఉన్నాం. లేదు సంబంధం, నేను ఎప్పుడూ ప్రేమించలేదు. నా నా జీవితం ఎలాంటిదో తెలుసుగా. ఏం చూసి నేను మిమ్మల్ని లవ్ చేయను. అదే ఏమీ చూసుకోకుండానే లవ్ చేసుకుంటారని లాడ్జిలో మనోళ్ళు అన్నారు. మీ మీద నాకు ప్రేమ ఎలా? మీ వృత్తి, మీ భాష, మీ భోజనం ఇవేవి నాకు నచ్చలేదు. ఏంటండి ఆ రోజు కట్టెన్ తీసి అన్నారు కదండి, ఆ రోజు నుంచి నగలెట్టుకోవడం మానేశాను. నేను షర్ట్ కూడా కలర్ వేసుకునేవాడిని. మీకోసం వెలిసిపోయిన షర్ట్లు వేసుకుంటున్నాను. లాంగ్వేజ్ మాత్రం మీతో అదంతా మాట్లాడి. మీ ఇష్టం సంబంధం, కానీ నా వృత్తే నా భర్త. నాకు చెప్పాలా? ఇదే మీ తాళి. దీన్ని నా చేత తెప్పించుకుని మెడలో వేయించుకున్నప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అది ఒక చిన్న హెల్ప్. వార్డ్ బాయ్ నుంచి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఆ పని చేస్తారు. సరే, అది వదిలేయండి. నేను ఎప్పుడైనా మీ చేయి పట్టుకుని మిమ్మల్ని నమ్ముకున్నాను, నాకు అన్యాయం చేయకండి అని అడిగేనా? ఎప్పుడు? సరే వద్దులేండి, మర్చిపోయి ఉంటారు. నేనేమన్నంటే తప్పుగా అర్థం చేసుకున్నా ఉంటారు. అంతా డూపా అండి? సరే, నేనే డూపేసేవాడిని అనుకున్నాను. నిజమండి? ఎస్ మిస్టర్ సంబంధం. సరే, ఇప్పుడు అర్థమైందండి నాకు. నా కోసం మీరు అలాంటి త్యాగం చేయక్కర్లేదండి. ఏమిటి మీరు అనేది? ఏంటండి ఎంత స్టంట్ మాస్టర్ అయినా సినిమా స్టోరీలు తెలియవు అనుకుంటున్నారండి? మీకు క్యాన్సర్ అండి, ఇంకో నెలలో చచ్చిపోతున్నారండి. అందుకని నా జీవితం నాశనం కాకూడదని మీరు ఇలా అంటున్నారండి. నేను చస్తే ఇంకో ఆడదాని ముఖం కూడా చూడండి, ఉన్న ఒక్క నిమిషం కూడా మీతోనే ఉంటానండి. What is this nonsense? Don't touch me. నిజం కాదండి? నిజమని మీరు ఎలా అనుకున్నారు? నేను మిమ్మల్ని లవ్ చేయలేను. How could you be so ignorant? మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? మీ మొహం చూస్తే నాకు ఆ కోరిక కలగట్లేదండి. ఏ? I'm sorry. It's all right. నా వల్ల ఏదైనా బాధ కలిగి ఉంటే నన్ను. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. అప్పుడు ఏదో పగటి కల అనుకుని మీరు మర్చిపోండి. మర్చిపోతా. నేను స్టంట్ మ్యాన్, రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. ఓ 15 రోజులు పనిలోకి వెళ్ళి టైర్డ్ అయ్యానంటే అంత పని కూడా వదిలేశాను నేను. ఇదంతా పాసింగ్. అదేంటని అంటారు? ఐ డోంట్ నో.
పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్. ఎస్, కమ్ ఇన్. కమ్ ఇన్. ఎవరు